అటు అరకెపూడి గాంధీకి కావచ్చు, ఇటు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి రాజకీయ వివాదం అసలు మొదట ఎక్కడ మొదలైంది, అసలు నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు చూద్దాం. చెప్పండి. అప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అంటుండు, మేము స్వాగతిస్తా ఉన్నాం, రమ్మని చెప్పు, గంట కాకపోతే రేపు పొద్దున వస్తారు 10 o'clock మా భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ ఉండడానికి మేము స్వాగతిస్తాం, నో ప్రాబ్లం, ప్లీజ్ వెల్కమ్ రమ్మని చెప్తాం. ఆయన అయితే గిట్లా ఇప్పుడు రేపు వస్తాడు పొద్దున 10 o'clockకి నేను వివేక్ గారు ఇద్దరం బొకే పట్టుకొని రెడీగా నిల్చొని రిసీవ్ చేసుకొని ప్రెస్ మీట్ పెడతాం. ఆయనతో పాటు కూర్చొని ఇటు పక్కన కూర్చుంటాం. ఎవరు అరే ఆయన వస్తే తీసుకుంటా భయాన్ని, ఇదే పార్టీ అని అయినా అంటుండు కదా, మేం కాదు కదా అనేది. మా బీఆర్ఎస్ పార్టీ అటు నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను ఇటు అరకెపూడి గాంధీ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చూద్దాం. 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నేను ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాంచ దేనికైనా సిద్ధమే నా కొడుక, రా తేల్చుకుందాం. రాయ్ కైశ్వరెడ్డి మొత్తంగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అరకెపూడి గాంధీకి సంబంధించి బీఆర్ఎస్ జెండాని, నువ్వు బీఆర్ఎస్ నేతవే అయితే కనుక బీఆర్ఎస్ జెండాను నీ ఇంటిపైన ఎగరవేయడానికి నేను వస్తానంటూ కూడా సవాల్ విసరడం అయితే జరిగింది నిన్న. ఈ నేపథ్యంలో అరకెపూడి గాంధీ కూడా స్పందించారు. 11 గంటల వరకు నా ఇంటికి వస్తే సరే, లేదంటే నేను కౌశిక్ రెడ్డి ఇంటికి 12 గంటలకు వెళ్తానంటూ కూడా అరకెపూడి గాంధీ ఈరోజు సవాల్ చేయడం జరిగింది. సవాల్కు ప్రతి సవాలుగాను ఈ నేపథ్యంలోనే అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి అయితే బయలుదేరినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా ఆ ఇంటి దగ్గరే నేను తేల్చుకుంటానంటూ కూడా ఆయన బయలుదేరారు. మనం చూస్తూ ఉన్నాం. మనకి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక అరకెపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకరికి ఒకరు రాజకీయ విభేదాలు కాస్త వ్యక్తిగత దూషణకి దిగిన వైనం అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా అయితే తెలంగాణలో రాజకీయ నేతల మాటలైతే హద్దు అదుపు లేకుండా ఉన్న వైనం అయితే చూస్తున్నాం. అటు పాడి కౌశిక్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నేను గాంధీలా పూటకు పార్టీ అయితే మారే వ్యక్తిని కాదు అంటూ కూడా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నేను కూడా అరకెపూడి గాంధీ కంటే ఎక్కువగా తిట్టగలను, కానీ తిట్టనంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి అరకెపూడి గాంధీ బయలుదేరినట్టుగా అయితే తెలుస్తుంది. అరకెపూడి గాంధీ కార్యకర్తలు నాయకులతో కలిసి బయలుదేరారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి. మొత్తంగా అయితే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే పొలిటికల్ నేతల మాటలైతే హద్దులు దాటినట్టుగా వైనం అయితే కనిపిస్తా ఉంది. రైట్ చిదంబరం, చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ అరకెపూడి గాంధీ బయలుదేరారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి. సవాల్ చేసినట్లుగానే 12 గంటలకు నేను వస్తానని చెప్పినట్టుగానే ఆయన బయలుదేరారు. మరి మధ్యలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఏంటంటే అప్డేట్స్ మాత్రం ఇప్పటిదాకా అడ్డుకోలేదంటే దాదాపుగా ఇంకా అడ్డుకోవడం ఉండకపోవచ్చు అని మనం చెప్పాలి. ఎందుకంటే నిజంగా అలాంటిది ఉంటే ఇంటి దగ్గరలోనే అడ్డుకుంటారు, అక్కడ నుంచి ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు
పరిణామాలు చూస్తుంటే మాత్రం తను అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా తను కొండాపూర్ వైపు వెళ్తున్నారు. మోరోవర్ అంటే తన ఇంటి దగ్గర నుంచి కొండాపూర్ చేరుకోవడానికి కేవలం ఒక 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. అంతేకాకుండా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకపోతే ఆ 20 నిమిషాలు అక్కడ చేరిపోతారు. ఒకవేళ అలా జరిగితే మాత్రం ఇంకా మరి కాసేపట్లోనే మేబీ ఒక 10-15 నిమిషాల లోపే తన కొండాపూర్ ఇంటికి చేరుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ అలా జరిగితే మాత్రం ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏముంది అన్నది మాత్రం చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఒకటి ఇప్పటికే బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ఎవరిని కార్యకర్తలను రానియకుండా వాళ్ళు అక్కడ ఎవరిని గుమికూడకుండా ఉండేలా పోలీసులు అయితే చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఒకవేళ అక్కడ దాకా ఒకవేళ చేరుకున్న అక్కడ పెద్ద ఇష్యూ ఏది జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలు వీళ్ళెవరు లేకుండా ఉండేలాగానే చూసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో ఈయన వెళ్తున్నప్పుడు కూడా తను ముందు ఒక కాన్వాయ్లో తను ఒక వెహికల్ వెళ్తుంటే తను పెద్ద కాన్వాయ్ కూడా తన వెనకాల ఫాలో అవుతున్న నేపథ్యంలో ఇతను కూడా మంది మార్పులంతోనే పోతున్నట్టుగా మనం చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా అది ఇష్యూ కానీ ఒకవేళ కంటిన్యూ అయితే మాత్రం అక్కడ పెద్ద స్థాయిలోనే బాహాబాహి దిగే అవకాశం ఉంది. లేని పక్షంలో పోలీసులు ఒకవేళ దాన్ని నివారించాలి అంటే మాత్రం మొదటిది పాడి కౌశిక్ రెడ్డిని ఇంటి దగ్గర నుంచి తరలించే అవకాశం కూడా పరిశీలించే అవకాశం అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఒకవేళ దీని అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇతను ఆపలేని సిచ్యువేషన్ ఉంటే మాత్రము మరోవైపు నుంచి పాడి కౌశిక్ రెడ్డిని అక్కడ నుంచి తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మొత్తం ఇష్యూకి కేంద్ర బిందువుగా తను మొదటి చేసిన కమెంట్స్నే పోలీసులు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానీ చూస్తుంది. కాబట్టి అందులో భాగంగానే తనని ముందస్తు అరెస్ట్ చేసే అవకాశం కూడా మనం లేదని చెప్పడం లేదు. బట్ ఇప్పటికైతే మాత్రం హౌస్ అరెస్టు చూపించలేదు కానీ బట్ అతని హౌస్లో నుంచి బయటికి రాకుండా అయితే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. అతను బయటికి రాకుండా ఆపేందుకు అవసరమైన పోలీసు బలగాల్ని కూడా ఇప్పటికే అక్కడికి మోహరించిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిని బయటికి రాకుండా ఆపడంతో పాటు ఇప్పటికే అరికపుడి గాంధీ బయలుదేరారు కాబట్టి తనని నివారించడానికి ఏమాత్రం అవకాశం ఉందో దాన్ని కూడా చూస్తున్నారు. మనం ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం దాదాపుగా అతను దాటారు అక్కడి నుంచి. కాబట్టి మెయిన్ రోడ్ మీద నుంచి తను అక్కడ వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాంటి సందర్భంలో ఒక 10-15 నిమిషాల్లోనే మనకి దీని మీద పూర్తి అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పద్మ అయితే చెప్పారు ఫస్ట్ అయితే అక్కడ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు ప్రస్తుతానికైతే ఒకటి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఏదైతే డైలాగులు మొదటగా ఆయన స్టార్ట్ చేశారో ఆ డైలాగ్కి రియాక్షన్గా మాత్రమే అరికపుడి గాంధీ ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నట్టుగా జనాలందరూ చూస్తారు, లేకపోతే ప్రభుత్వం కానీ చూస్తుంది. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు మొదటగా ఏదైతే అంటే తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరకుండా ఫస్ట్ అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం కానివ్వండి, ఆ ఇంటి పక్కన చుట్టుపక్కల జనాలు గుమికూడకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడ ఎవరిని రాకుండా ఆపే ప్రయత్నం అయితే పోలీసులు ఉదయం నుంచి చేస్తారు. ఇంకా దాదాపుగా మనం చూస్తే 8:30-9 గంటల నుంచే అక్కడ మనకి భద్రత ఏర్పాటు చేశారు, బయటికి రానికుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాని ప్రకారం చూస్తే మాత్రం అది సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మరొక కీలకమైన అంశం ఏంటంటే తను బయటికి రాకుండా ఆపడంతో పాటు అక్కడ ఎక్కువ మంది కార్యకర్తలు గుమికూడకుండా చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేశారు. అందులో భాగంగానే కొద్ది దూరంగానే బారికేడ్లు ఏర్పాటు చేశారు. అది కాకుండా పాడి కౌశిక్ రెడ్డి ఇండిపెండెంట్ హౌస్లో కాకుండా ఒక అపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి అపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బయటనే ఆపే ప్రయత్నం అందరినీ చేస్తున్నారు. కేవలం ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళే వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఎంట్రీ కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. ఇప్పుడైతే మాత్రం అరికపుడి గాంధీ అక్కడికి వెళ్ళే క్రమంలో అక్కడ ప్రస్తుతం పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు బేరీజు వేస్తున్నారు. ఒకవేళ గుమికూడితే మాత్రం వాళ్ళందరినీ తరలించడానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు దానికి అవసరమైన పోలీసు వాళ్ళని కూడా అక్కడ రప్పిస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. పద్మ రైట్, థ్యాంక్ యూ చిదంబరం. మొత్తంగా అయితే కనుక తెలంగాణలో పొలిటికల్ నేతల మాటలైతే తారాస్థాయికి చేరయ్యాయి అనుకోవాలి. పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని సవాళ్ళకు సంబంధించి అయితే అరికపుడి గాంధీ కూడా ప్రతి సవాల్ విసిరారు. ఈ రోజు ఎలా అయినా సరే నువ్వు వచ్చినా సరే నేను వస్తాను, లేదంటే అంటూ కూడా సవాల్ విసరడం జరిగింది. 11 గంటల వరకు నా ఇంటికి వచ్చినా పర్వాలేదు, 12 గంటలకు లేదంటే నేనే నీ ఇంటికి వస్తా అంటూ కూడా ఆయన ప్రతి సవాల్ విసిరారు. ఆ సవాల్కు తగ్గట్టుగానే ఆయన బయలుదేరడం కూడా జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికైతే అరికపుడి గాంధీ బయలుదేరిన వైనం అయితే కనిపిస్తుంది. అటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కనుక పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కనుక అరికపుడి గాంధీ వెళితే కనుక అక్కడ పరిస్థితి ఏంటి అన్నది అయితే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిందని అనుకోవాలి. వీరిద్దరి రాజకీయ వైరం కాస్త వ్యక్తిగత దోషులకు వెళ్తున్న వైనం అయితే మనం చూస్తూ ఉన్నాం. రైట్, పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటి వరకు రీసెంట్ గా మాట్లాడిన మాటలను ఒకసారి చూద్దాం. మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త
ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం. స్వాగతం పలుకుదాం, స్వాగతం పలుకుదాం. దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clockకి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది, ఆడికే పోదాం. ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి పోయి స్వాగతం పలుకుదాం. మళ్ళీ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీతోనే ఆయనకు పంచాయతీ కాదట, కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ అట. నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా? నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా? ఎస్, నేను అడిగింది ఏంది, నువ్వు చెప్పే జవాబు ఏంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది? నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు. అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరనికి నీకు సిగ్గనిపిస్తలేదాయా? ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది? అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు, మీ భూ పంచాయతీలు ఏడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు, నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు? ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసిండు కదా కేసీఆర్ గారు. ఇలా ఖచ్చితంగా సరే, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు. నిజంగా తన్నుకుందామంటే రా, నువ్వు ఒక్కనివిరా, నేను ఒక్కని వస్తా, ఇద్దరం తన్నుకుందాం, ఆడ తీసుకుందాం, ఎవరికో బలవంతులో చూసుకుందాం, అదేం ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా. నీకు దమ్ము ఉంటే, నువ్వు మొగోనివే అయితే, నీకు చీమురు నెత్తురు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా, వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నువ్వు అప్పుడు ఒప్పుకుంటాను. రిజైన్ చేయి, నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేయి అంటున్నా నేను. నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి. కమ్ విల్ గో ఫర్ ఎలక్షన్, ఆడ చూసుకుందాం. అది నిజమైన ప్రజాస్వామ్యం కదా. నీ దమ్మేందో, మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మేందో మేము చూపిస్తాం. యూ ప్లీజ్ రిజైన్. స్ట్రేట్ ఆన్సర్. నువ్వేదో తిట్టి డైవర్ట్ చేసి టాపిక్ ఏదో చేద్దామన్నా, ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి, స్ట్రేట్గా టీఆర్ఎస్ భవన్కి పోదాము, తెలంగాణ భవన్కి పోదాము, ప్రెస్ మీట్ పెడదాము, అక్కడి నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము. లేదు అంటే నువ్వు కాంగ్రెస్ పోయినవని నువ్వు అనుకుంటే చక్కగా రిజైన్ చేయి, ఎలక్షన్కి పోదాం, నీ దమ్మేందో మా దమ్మేందో చూసుకుందాం. రేపు మాత్రం ఖచ్చితంగా ఇవాళ పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో, నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే, చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు. ఇవాళ ఖచ్చితంగా రేపు 11 గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం, గాంధీ గారి ఇంటికి పోతాం. గొడవకు కాదు మేము పోయేది. ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, మా ఉమ్మడి రంగ మొత్తంగా తెలంగాణలో ఇద్దరు నాయకుల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ గా నడుస్తోంది. మాటలు కాస్త కోటలు దాటి చేతల వరకు కూడా చేరుకున్న వైనమైతే మనం చూస్తూ ఉన్నాం. ఒకే పార్టీకి చెందిన నాయకులు అయినా సరే నువ్వా నేను అన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా రీసెంట్గా ఎమ్మెల్యేలు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన అరకపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాదోపవాదాలకైతే దిగారు. ఇద్దరి మధ్య కూడా తీవ్ర స్థాయిలో మాటల యుద్ధమైతే కొనసాగుతూ ఉంది. అరకపూడి గాంధీపై పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానంటూ కూడా కౌశిక్ రెడ్డి సవాలైతే చేశారు. ఆయన చేసిన ఈ సవాలుపై ఈ రోజు అరకపూడి గాంధీ కూడా స్పందించడం జరిగింది. నువ్వు 11 గంటల వరకు నా ఇంటికి వచ్చినా సరే, లేకపోతే 12 గంటలకు నేనే నీ ఇంటికి వస్తానంటూ
కూడా అరకపూడి గాంధీ అయితే కౌంటర్ ఇచ్చారు పాడి కౌశిక్ రెడ్డికి. మొత్తంగా దీంతో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ ఇంటి ముందు కూడా నిన్నటి నుంచి కూడా మొత్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొందని అనుకోవాలి ఈ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. అంతేకాకుండా భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేశారు. కానీ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను అరకపూడి గాంధీ 12 గంటల వరకు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చేసిన సవాలుకు సంబంధించి ఆయన ఆల్రెడీ బయలుదేరి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా కౌశిక్ రెడ్డి ఇంటి గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి గాంధీ అనుచరులు వెళ్ళినట్లుగా కూడా బ్రేకింగ్ అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. మొత్తంగా అనుకున్నట్లుగానే అరకపూడి గాంధీ అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అయితే వెళ్లారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి గేట్లను తోసుకుంటూ కూడా గాంధీ అనుచరులు లోపలికి వెళ్ళినట్లుగా అయితే సమాచారం అందుతుంది. మొత్తంగా మనం బ్రేకింగ్స్ లో చూస్తున్నాము. అనుకున్నట్లుగానే 12 గంటలకు నేను వెళతానని ఎలాగైతే అరకపూడి గాంధీ ప్రతి సవాలు విసిరారో ఆ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అయితే వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన గేట్లనైతే అరకపూడి గాంధీ అనుచరులు తోసుకుంటూ కూడా లోపలికి వెళ్ళినట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొందని అనుకోవాలి. మొత్తంగా అరకపూడి గాంధీ ప్రతి సవాలుగానే వెళతానన్న నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అనుచరులతో కలిసి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా కౌశిక్ రెడ్డి ఇంటికి అయితే అరకపూడి గాంధీ చేరుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి ఇంటి గేట్లను గాంధీ అనుచరులు తోసుకుంటూ లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అదేవిధంగా భారీ కాన్వాయ్తో అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. కౌశిక్ వ్యతిరేకంగా కార్యకర్తలైతే అక్కడ నినాదాలు చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా కౌశిక్ ఇంటి గేట్లను పోలీసులైతే మూసివేసినట్లుగా అయితే సమాచారం అయితే అందుతుంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి అటు అరకపూడి గాంధీ చాలా సీరియస్ గానే తీసుకున్నారని అనుకోవాలి. మొత్తంగా అనుకున్నట్టుగానే కౌశిక్ రెడ్డి ఇంటికైతే అరకపూడి గాంధీ వెళ్ళడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అయితే పోలీసులు కూడా భారీగా మోహరించారు. భారీ కాన్వాయ్తో అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. అటు గాంధీ అనుచరులు కూడా కౌశిక్ రెడ్డి ఇంటి గేట్లను తోసుకుంటూ కూడా ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అదేవిధంగా ఆ గేట్లను మూసివేసి లోపలికి రానివ్వకుండా చేసే ప్రయత్నం అయితే అక్కడ పోలీసులు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కౌశిక్ వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులైతే నినాదాలు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి తెలిసినట్టుగా తెలుస్తోంది. ప్రాంతీయ విభేదాలు కూడా నా కొడుకు ఎమ్మెల్యే అయ్యి సంవత్సరం కాలే. నేను ఈ శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలను 3 సార్లు ఆశీర్వదించాను. వీడే నన్ను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విలాసం దేనికుంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3
3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని పిచ్చలో సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద ఆరోపణ చేశారు. 11 గంటలకి నీ ఇంటికి వస్తాను. నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకి నీ ఇంటికి వస్తాను. నా కొడుక ఎదురుపడు నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోవాలి వద్దని కూడా చెప్పాను. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతారా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదా నీకు? చీరగాదుల గురించి మాట్లాడతారా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా? నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టకపోతే మనిషి జన్మ ఎత్తావా అని అంటానికి నీ 9 నెలల 10 నెలలు నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. గవర్నర్ గారు నీకు కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు చీర గురించి గాజుల గురించి మాట్లాడే నీ నీతి తక్కువ మాటలు, నీలాంటి సన్నాసులు, నీలాంటి దుర్మార్గులు ఈ తెలంగాణలో ముందుగా చెప్పినట్లుగానే అరికెపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికైతే వెళ్లడం జరిగింది. అక్కడ ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తూ ఉన్నాము. అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొందో, కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా అక్కడ కాంగ్రెస్ శ్రేణులు అయితే నినాదాలు చేస్తున్నారు. అక్కడ కార్యకర్తలు కౌశిక్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వైనం కూడా మనం లైవ్ లో చూస్తున్నాం. ఇప్పుడు కొంతసేపు అరికెపూడి గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. కౌశిక్ రెడ్డికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు వరకు మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అరికెపూడి గాంధీని అయితే పోలీసులు అడ్డుకుంటున్నారు. అక్కడి నుంచి కార్యకర్తలను నేతలను కూడా పంపించే ప్రయత్నం అయితే అటు పోలీసులు కూడా చేస్తున్న వైనం మనం చూస్తున్నాం. మొత్తంగా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని అనుకోవాలి. అటు గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డిపై గుడ్లు టమోటాలు విసిరిన వైనం కూడా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ పోలీసులు కూడా అరికెపూడి గాంధీని వారి అనుచరులు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపలికి వెళ్లకుండా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఆల్రెడీ నెలకొంది. ఆ ఉద్రిక్త పరిస్థితి నుంచి బయటికి తీసుకురావడానికి అటువైపు నుంచి పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్న వైనం కూడా ఇప్పటి వరకు మనం చూస్తాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అటు అరికెపూడి గాంధీని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. అక్కడికి వెళ్లవద్దంటూ కూడా అనుచరులు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అరికెపూడి గాంధీ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. కానీ అక్కడ పోలీసులు అయితే వారిని వెనక్కి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్న వైనం అయితే మనం చూస్తూ ఉన్నాం.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ తన అనుచరులతో చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కౌశిక్ నివాసంలోకి దూసుకెళ్తున్నారు. దీంతో పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాటతో టెన్షన్ వాతావరణం నెలకొంది అనుకోవాలి. ఏం జరుగుతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. కాగా 2 రోజులుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తంగా అరికపూడి గాంధీ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి. ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితి పదవి ఇవ్వడంపై భారత నేతలు విమర్శలు. హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఆయన ఇంట్లో అరికపూడి గాంధీ అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లు దూకి చొచ్చుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కౌశిక్ రెడ్డిపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేస్తున్నారు. ఈ ఘటనలో చూస్తా ఉన్నారు. మేము అన్నది మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటే మేము ఇంటికి వచ్చి జెండా ఎగిరేస్తామని. అయితే ఏంటి వాళ్ళ హైదరాబాద్ కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన ఇంట్లోకి అరికపూడి గాంధీ అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లు దూకి పోలీసులు పెట్టి అడ్డం పెట్టుకోవడం కాదు. నేను పోలీసులు పెట్టి అడ్డం పెట్టుకోలే. నా కొడుకు మీకు లైవ్ వీడియో చూపించా. అప్పుడు ఎవరు లేదు. ఇవాళ 50 మంది తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దమ్ముంటే బయటగా ఇక్కడే ఉంటా. రమ్మని నా కొడుకుని వెళ్ళిపోయాడు. నువ్వు మెడిసిన్ నా కొడుకు ఇక్కడే ఉంటా. తెలుసుకురా నా కొడుకు. నా కొడుకు తెలుసుకురా. రేపు మేడ్చల్ బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తారని అడుగుతున్నాను. రేపు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్దాము, వస్తారా అంటున్నారు.
వందలాది మంది మొత్తంగా హైదరాబాద్లోని కొండాపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని అనుకోవాలి. సవాలుకి ప్రతి సవాలుగా అరికపూడి గాంధీ అయితే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడం జరిగింది. ఆయన అనుచరులతో కలిసి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కౌశిక్ రెడ్డి ఇంటి గేట్లను తోసుకుంటూ కూడా అరికపూడి గాంధీ అనుచరులు లోపలికి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు కూడా వీరిని వెనక్కి పంపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అటు ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అనుకోవాలి. గాంధీ అనుచరులను పోలీసులు అదుపులు చేయలేకపోతున్నారు. పోలీసులు గాంధీ అనుచరులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొందని అనుకోవాలి. మొత్తంగా ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు గాంధీ అనుచరులు. కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించి అరికపూడి గాంధీని అయితే పోలీసులు అడ్డుకున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొందో. అక్కడ అటు గాంధీ అనుచరులు కావచ్చు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు కావచ్చు, గొడవకు దెబ్బలాటకు దిగుతున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితిని అదుపు చేయడం పోలీసుల తరం కావట్లేదు. ఎక్కడికక్కడ వారు అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్న వైనం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు అరికిపూడిగా మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని అనుకోవాలి. పాడి కౌశిక్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. గూండాలు వచ్చి దాడి చేయడం కరెక్టేనా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రీ ప్లాన్డ్ గానే దాడి చేశారు, నన్ను హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అక్కడ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. రేపు ఏం జరుగుతుందో మీరే చూస్తారు, అరికపూడి గాంధీని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. నాపై హత్యాయత్నం చేశారు, గూండాలను పంపించి గాంధీని విడిచిపెట్టేది లేదు అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. మొత్తంగా గూండాలు వచ్చి ఇలా దాడి చేయడం కరెక్టేనా అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి అయితే ప్రశ్నిస్తున్న వైనం అయితే కనిపిస్తుంది. మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని అనుకోవాలి. అరికపూడి గాంధీ అనుచరులు పాడి కౌశిక్ రెడ్డిపై దూషణకు దిగినట్టుగా అయితే తెలుస్తుంది. కోడిగుడ్లు, రాళ్లతో, టమాటాలతో దాడి చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. దాడి చేసిన నేపథ్యంలో నాపై హత్యాయత్నం చేస్తున్నారంటూ కూడా అటు పాడి కౌశిక్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు. ఇంత జరిగింది కాబట్టి గాంధీని విడిచిపెట్టేదే లేదంటూ కూడా ఆయన ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా కొండాపూర్లో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం అనేది నెలకొందని అనుకోవాలి. అరికపూడి గాంధీ తను సవాల్ చేసినట్లుగానే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికైతే అనుచరులతో కలిసి వెళ్లడం జరిగింది. అటు పాడి కౌశిక్ రెడ్డి అనుచరులకు సంబంధించి ఇటు అరికపూడి గాంధీ అనుచరులు కూడా గొడవకు దిగిన భయం అయితే మనం చూస్తున్నాం. అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుందని అనుకోవాలి. కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్లు విసిరారు గాంధీ అనుచరులు. ఈ నేపథ్యంలో పోలీసులు కొంతమంది గాంధీ అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళు రాళ్లు విసిరిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించిన అద్దాల ధ్వంసమైనట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా అటు
కౌశిక్ రెడ్డిపై కూడా గుడ్లు టమోటాలు రాళ్లతో దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. నాపై హత్యాయత్నం చేశారు, గాంధీని విడిచిపెట్టేదే లేదంటూ కూడా వ్యాఖ్యలు ఘాటుగానే స్పందించారు. ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. గూండాలు వచ్చి దాడి చేయడం కరెక్టేనా అంటూ కూడా ఘాటుగా అయితే విమర్శిస్తున్నారు. అదేవిధంగా ప్రీ ప్లాన్డ్ గానే దాడి చేశారు, నాపై హత్యాయత్నం జరిగింది, ఈ నేపథ్యంలో గాంధీని విడిచిపెట్టేది లేదు, రేపు ఏం జరుగుతుంది మీరే చూస్తారంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ అనుచరులు రాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో ఇంటి అద్దాలు ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిన వైనం అయితే మనం చూస్తున్నాం. అటు పాడి కౌశిక్ రెడ్డిపై కూడా టమోటాలు గుడ్లతో గాంధీ అనుచరులు అయితే దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇలా దాడి చేయడం కరెక్టేనా అంటూ కూడా చెప్పడం జరిగింది. రేపు ఏం జరుగుతుందో మీరే చూస్తారు, గాంధీని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా అటు పాడి కౌశిక్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటు అరికెపూడి గాంధీ కూడా నన్ను ఎవరు ఆపలేరంటూ కూడా లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నేను నీ ఇంటికి వచ్చాను, దమ్ముంటే బయటకు రా అంటూ కూడా అటు అరికెపూడి గాంధీ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని కౌశిక్ దాక్కున్నాడంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. నేను పోలీసులను అడ్డు పెట్టుకోలేదు, ధైర్యంగా నీ ఇంటికి వచ్చాను, దమ్ముంటే బయటికి రా అంటూ కూడా సవాల్ విసురుతున్నారు అరికెపూడి గాంధీ. నువ్వన్నట్టుగానే నువ్వు రావడం కాదు, నేనే వస్తానంటూ కూడా వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. అటు మనం లైవ్ లో చూస్తూ ఉన్నాము, గేటు లోపలికి గాంధీ అనుచరుడు గేటు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద ప్రెసెంట్ అయితే కనుక. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో ఈ విజువల్ బట్టే మనకు అర్థమవుతుంది. ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొందో మనం చూస్తూ ఉన్నాం లైవ్ లో. మొత్తంగా అయితే అరికెపూడి గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అరికెపూడి గాంధీని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న అనుచరులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు కూడా చాలా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొందనుకోవాలి. అక్కడ ఆ పరిస్థితి నేపథ్యంలో అటు అరికెపూడి గాంధీని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉన్నాయి. అటు ఆ గాంధీకి సంబంధించిన అనుచరుడు కూడా గేటు లోపలికి వెళ్లి గేటు తెరిచినట్టుగా కూడా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాము. ఆ గేటు తెరవడం ద్వారా చాలా ఉద్రిక్త పరిస్థితులు కూడా అక్కడ నెలకొన్నాయి. అటు గాంధీ అనుచరులు కావచ్చు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు కావచ్చు, వీరిద్దరి మధ్య కూడా చాలా దుర్భర్షలాట ఆడుకున్నట్టుగా తెలుస్తోంది. చాలా కుమ్ములాట జరిగినాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అటు అరికెపూడి గాంధీని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది.
మొత్తంగా అరికెపూడి గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి. పోలీసులను అడ్డు పెట్టుకుని కౌశిక్ దాక్కున్నాడు, బయటికి రావట్లేదు, దమ్ముంటే బయటికి రా, నేనైతే పోలీసులను అడ్డు పెట్టుకోలేదంటూ కూడా అరికెపూడి గాంధీ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అరికెపూడి గాంధీని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా గాంధీ వ్యాఖ్యల నేపథ్యం చూసుకున్నట్లయితే, నేను పోలీసులతో రాలేదు, సింగిల్ గా వచ్చాను, నీ ఇంటికి వచ్చాను కాబట్టి దమ్ముంటే బయటికి రా, నువ్వు పోలీసులు అడ్డు పెట్టుకుని దాక్కున్నావంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పోలీసులు అడ్డు పెట్టుకున్నామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. నేనైతే పోలీసులను నాకు అవసరం లేదని చెప్పాను, నేను పోలీసులను ఏమీ అడ్డు పెట్టుకోలేదంటూ కూడా అరికెపూడి గాంధీ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటు పాడి కౌశిక్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాపై హత్యాయత్నం జరిగింది, నాపై దాడి చేస్తున్నారు, కావాలనే గూండాలను తీసుకొచ్చి నాపై దాడి చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటు పాడి కౌశిక్ రెడ్డి కూడా రేపు ఏం జరుగుతుందో చూస్తారు, నేను గాంధీని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఈ గొడవల నేపథ్యంలో, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అరికెపూడి గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.